నేడు మంత్రులు అన్ని శాఖల సెక్రటరీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. శాఖల వారీగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. సీఎం జాతీయ ఆర్థిక సర్వేపై సమీక్షించనున్నారు. వ్యవసాయం, జీఎస్టీ, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం విజన్ 2047 పీపీపీ మోడల్ స్వర్ణాంధ్రపై సమీక్షించనున్నారు. వర్చువల్గా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, నేడు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే మంత్రులు అదేవిధంగా కార్యదర్శులు సమావేశం అయితే జరగనుంది. అయితే సచివాలయానికి ఉదయం 10:30 సమయంలో అయితే ఈ సమీక్ష అయితే ప్రారంభం కానుంది. అయితే దీంట్లో వివిధ శాఖల కార్యదర్శులతో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న జిఎస్డిపి అదేవిధంగా వృద్ధి రేటుతో పాటు స్వర్ణాంధ్ర ఏదైతే 2047 విజన్ ఏవైతే ఉన్నాయి ఈ లక్ష్యాలన్నిటినీ కూడా 10 సూత్రాల అమలు అదేవిధంగా ఆదాయ ఆర్జన ఏదైతే ఉందో వీటన్నిటిపైన, దాంతో పాటు శాఖలతో పాటు ఏవైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు వీటన్నిటిపైన కూడా ఒక యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ తో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. వీటితో పాటు రాష్ట్రంలో వచ్చిన వివిధ పెట్టుబడులు ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టించేందుకు పీపీపీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పురోగతి అంశాలపైన కూడా నేడు చర్చిస్తారు. దీంతో పాటు రియల్ టైం గవర్నెన్స్ ఏదైతే ఉందో వాటన్నిటికి సంబంధించి ఏవైతే అవేర్ డేటా ఇవన్నిటిని కూడా పాలనలో ఏవైతే టూల్స్ ఇతర సాంకేతిక వినియోగాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటు నైపుణ్య కల్పన అదేవిధంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే విధానాన్ని ఏదైతే ఉందో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటన్నిటిని కూడా అమలు చేసే విధానంతో పాటు రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. దీంతో పాటు ఏదైతే ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకున్న దాని కార్యాచరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకోవాల్సిన లక్ష్యాలు అదేవిధంగా సీఎం చంద్రబాబు మంత్రులకు అదేవిధంగా కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఒక దిశానిర్దేశం అయితే నేడు చేయనున్నారు. రవి, థ్యాంక్ యూ శ్రీహరి.